ఈ పంచసూత్రాలు కలిపితే ఇది చేతి గుర్తు అవుతుంది. ఈ పంచసూత్రాలు ఈ చేతి గుర్తులు తెలంగాణలో కూడా ఏ రకంగా ప్రజలు అనుభవిస్తున్నారో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है। ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है। इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति हैं, जो ठेकेदार हैं, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। मुझे पता है आप सब ये डबल आर टैक्स से बहुत ही त्रस्त है। मुझे ज्यादा विस्तार में जाने की जरूरत नहीं है, आप समझ गए होंगे ये डबल आर कौन है। మిత్రులారా, తెలంగాణ సినీ పరిశ్రమలో త్రిబుల్ ఆర్ అనే సినిమా సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో అంతకుముందు ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రపంచమంతా కూడా గర్వపడితే త్రిబుల్ ఆర్ సినిమా వల్ల ఇప్పుడు మన దేశం సిగ్గుపడుతున్నది తెలంగాణలోని డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల. అందుకనే ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా ఏ పారిశ్రామికవేత్తల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ఆ ట్యాక్స్ మీద వసూలు చేస్తున్నారో అందులో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీకి ఆ నల్ల దళాన్ని కప్పం కడుతూ ఉన్నారు ఈ తెలంగాణలోని ఈ అధికారులు. కాబట్టి ఈ యొక్క డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు, మరి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో, ఎవరికి కప్పం కడుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, अगर आपने ये डबल आर टैक्स पर लगाम नहीं लगाई तो ये 5 साल में आपको ऐसा बर्बाद कर देगा तेलंगाना फिर पूरा खड़ा नहीं हो पाएगा। पहले टीआरएस बीआरएस ने तेलंगाना को बर्बाद कर दिया, अब ये डबल आर वो भी बर्बाद करेगा। और इसलिए उसको लगाम लगाने के लिए इस बार तेलंगाना से सभी भाजपा को जिता करके दिल्ली भेजो तो वो डरेगा और लगाम रहेगी। మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త పంత ఎంచుకున్నదో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద తెలంగాణను దోచుకుంటున్నది కాబట్టి తెలంగాణ పూర్తిగా వినాశనమయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నదో
బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఒక గూటి పక్షులే. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే బీజేపీని గెలిపించాలి. త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణను ఆదుకోవాల్సిందిగా మీతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. साथियों, कांग्रेस पार्टी ने आपको लूटने के लिए एक और नया तरीका निकाला है. अगर कांग्रेस सरकार बनी तो ये लोग इनहेरिटेंस टैक्स लाने की बात कर रहे हैं. यानी आपकी जीवन भर की कमाई, आपने जो बचा करके रखा है, जिंदगी भर मेहनत करके जो कमाया है, और आपकी इच्छा है कि मरने के बाद ये आपकी संपत्ति, आपने जो कमाया है वो आपके संतानों को मिले. लेकिन कांग्रेस ऐसा टैक्स लाने वाली है कि अब आपने जो कमाया है वो पूरा का पूरा आपके बच्चों को नहीं दे सकेंगे. आधे से ज्यादा 55% ये कांग्रेस ने वसूल करने की योजना बना ली है. आपको कांग्रेस के इन खतरनाक इरादों से सावधान रहना है. మిత్రులారా, ఒకవేళ పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మన వారసత్వ ఏదైతే సంపద ఉన్నదో ఆ సంపద నుంచి కొత్త రకం పంత ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నది.